హాయ్! దిస్ ఇస్ వేద. ఈరోజు మనం డిఎస్ఆర్ వాళ్ళది ఆల్టిట్యూడ్స్ అనే కమ్యూనిటీకొచ్చామండి. యాక్చువల్లీ ఇది మనం చాలా లేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను కొన్ని కొత్త బ్రాండ్స్‌కెళ్ళటానికి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. బట్ ఒక క్లయింట్ ఎంక్వైరీ చేయమని అడిగితే వచ్చానమాట. నాకైతే వచ్చాక చాలా నచ్చింది. అంటే యూజువల్లీ అపర్ణ సరోవర్ అంతా ఒకటే సైజ్‌తో మొత్తం అన్ని 1000 అపార్ట్మెంట్స్ ఒకలాగే ఉంటాయన్నమాట. ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. మళ్ళీ ఇక్కడ అలా చూసాను. 90% అంతా ఒకటే సైజ్‌లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అలా ఫేసింగ్స్ తప్ప అంతా ఒకలా ఉంది. అది నచ్చింది. డీఎస్ఆర్ వాళ్ళది ఈ మధ్యన చాలా బావుంటున్నాయి ప్రాజెక్ట్స్. వై డోంట్ వి సీ అన్నప్పుడు ఎళ్ళటం జరిగిందనమాట. ఎళ్లి ఒక క్లయింట్‌కి చెప్పడం జరిగింది. బట్ ఇది చాలా లేటే అని చెప్తున్నాను కదా! మంచి వ్యూ ఉన్నవైతే నాకైతే ఎక్కువ కనిపించలేదు. బట్ స్టిల్ మీకు ఆహ్, ఎవరైతే మార్కెటింగ్‌లో ఉన్నాడో ఆ అబ్బాయిది నంబర్ పెడతాను. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఇది 7 ఏకర్స్‌లో 5 టవర్స్‌లో G+, 32లో బిల్డ్ చేస్తారంటే 980 అపార్ట్మెంట్స్ అనమాట. మోడల్ హౌస్ కూడా రెడీగా ఉంది. మీరు సరదాగా ఎళ్లి చూడాలంటే కూడా మీకొక అవేర్‌నెస్ వస్తుంది కాబట్టి ఒకసారి ఎళ్లి చూడొచ్చు అని అనిపించింది నాకు. సో, ఇక్కడ చెప్పాలనుకుందేంటంటే ఎగ్జిట్‌కి చాలా దగ్గర ఉస్మాన్ నగర్ మంచి లొకేషను. డెఫినైట్‌లీ గ్రోత్ ఉన్న ప్లేస్ అనమాట. సో, మీకు వీలైతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వీళ్ళు ఏవో లాంచ్ ఉన్నాయో అవి కూడా నేను ట్రై చేస్తాను చూపించడానికి. బట్ ఒక్కసారైతే ఎళ్లి చూడననిపించింది. ఎందుకంటే మోడల్ హౌస్ రెడీగా ఉంది కాబట్టి, మోడల్ ఫ్లాట్ రెడీగా ఉంది కాబట్టి చూడొచ్చు. ఒక ఐడియా వస్తుంది. కొత్తగా ఫస్ట్ టైము ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి పెద్ద ప్రాజెక్ట్స్‌కెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుందంటే ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది కదా! యూజువల్లీ మన కంపెనీ త్రూ కొన్ని ప్రాజెక్ట్సే మనం చేస్తున్నాము. బట్ ఇది క్లయింట్ రిక్వెస్ట్ మీద ఒకసారి ఎళ్లి చూసి దాని గురించి అప్డేట్ ఇవ్వడం కోసం వెళ్ళా అనమాట. వెళ్ళినప్పుడు నాకు అనిపించింది. బట్ మీకు కూడా డైరెక్ట్ మాట్లాడుకోండి. ఏదైనా కరెక్ట్‌గా థరోలీ చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ అన్నీ చూసుకొని బుక్ చేసుకుంటే లొకేషన్ బావుంటుందనిపించింది. అదే చెప్పాలనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.